హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణు టిన్సీ. ఎవరైతే కొత్తగా నా ఛానల్ను చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నా బర్త్డే రోజు మా వారు సర్ప్రైజ్ చేశాడండి. అదేంటో చూస్తారా? అయితే మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని మా ఫ్లైట్ వచ్చేసిందని ఫ్లైట్ దగ్గరకు వెళ్ళాము. అక్కడే కొన్ని పిక్స్ కూడా తీసుకొని ఫైనల్గా ఫ్లైట్ ఎక్కేసాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కు వెళ్తున్నామనేసి ఆ టికెట్ పైన చూసాము, కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామనే విషయం మాత్రం మాకు తెలీదు. ఇక కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో దిగాక అక్కడ మమ్మల్ని డ్రైవర్ పిక్ చేసుకొని ఒక ప్లేస్కు తీసుకెళ్ళాడు. ఆ ప్లేస్ ఏంటో తెలుసా? అదేనండి, ఊటీకి తీసుకెళ్ళాడు. ఇక ఊటీ గురించి చెప్పాలంటే ఇది కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ నుంచి 87 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఊటీ 3 అవర్స్ టైం పడుతుంది. ఈ ఊటీని ఉదక మండలం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని తమిళనాడులో ఉన్న ఒక హిల్ స్టేషన్ అండి. ఎటు చూసినా కనిపించే పచ్చదనం, ముచ్చట గొలిపే లోయలు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందుకే బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో దీనిని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుచుకునేవారు. ఇక ఊటీలో చూడడానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ఏంటంటే ఊటీ సరస్సు, ఊటీ లేక్, దొడబెట్ట శిఖరం, బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్, పైకారా వాటర్ ఫాల్స్, అవలాంచే లేక్, ఎమరాల్డ్ లేక్, నీలగిరి పర్వత రైల్వే అండి. ఇవి మనం ఊటీలో చూడాల్సినవి. సో మేము ఇక స్టార్ట్ అయ్యాము చూడటానికి. ఇది ఊటీలో ఉన్న గవర్నమెంట్ రోజ్ గార్డెన్ అండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఎన్ని రకాల రోజెస్ ఉంటాయంటే చెప్పలేనన్ని రకాలు ఉంటాయి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద గులాబీ తోట. ఇందులో 20,000 కంటే ఎక్కువ రకాలైన 2,800 రకాల గులాబీలు ఉన్నాయి. హైబ్రిడ్ గులాబీలు, మినియేచర్ గులాబీలు, నలుపు, ఆకుపచ్చ వంటి అసాధారణ రంగుల గులాబీలు కూడా ఇందులో ఉన్నాయండి. ఇక అక్కడే బొటానికల్ గార్డెన్ కూడా ఉంటుంది. ఇది గ్రీన్ హౌస్ బొటానికల్ గార్డెన్లోనే ఉంటుంది. ఈ గ్రీన్ హౌస్ అనేది ఊటీలో బొటానికల్ గార్డెన్ అనేది పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్ అండి. విభిన్న రకాల మొక్కలు, పుష్పాలకు ప్రసిద్ధి. రోజెస్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ గార్డెన్లో లేక్ ఉంటుంది, ఒక చిన్న జూ ఉంటుంది. ఈ ఉద్యానవనంలో దేశ విదేశాలకు చెందిన అన్ని రకాలైన సుమారు 1000 రకాల జాతుల మొక్కలు ఉన్నాయి. మొక్కలు, పొదలు, చెట్లు, మూలిక, బోన్సాయి మొక్కలు కూడా ఉన్నాయి. ఈ తోటలో 20 మిలియన్ సంవత్సరాల పురాతనమైన శిలాజ చెట్టు కూడా ఉంది. ఈ బొటానికల్ గార్డెన్ 55 ఎకరాలలో విస్తరించి ఉందండి. దీనిని తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రతి మేలో అరుదైన వృక్ష జాతుల ప్రదర్శనతో పాటు పూల ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తారు. ఉద్యానవనంలో దేశ విదేశాలకు చెందిన అన్ని రకాలైన సుమారు 1000 రకాల జాతుల మొక్కలు ఉన్నాయి. అలా మేము బొటానికల్ గార్డెన్ అంతా చుట్టేసి టైం అనేది స్పెండ్ చేసాము. చాలా బాగుందండి. ఇక మేము బొటానికల్ గార్డెన్ నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ చాలా ఫేమస్ ఉన్నాయండి. ఫ్రూట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం లిచీ ఫ్రూట్ అక్కడే చూశాను. చాలా బాగుంది టేస్ట్. అందుకోసమని నేను ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ మేము అక్కడే ఉన్న స్నో వరల్డ్కి వెళ్ళాము. స్నో వరల్డ్లో చాలాసేపు ఆడుకున్నాము. ఎంత బాగుందో హాయిగాను. అలా మా వారు, నేను, మా పాప ముగ్గురం కలిసి స్నో వరల్డ్లో చాలాసేపు ఆడుకొని ఎంజాయ్ చేశాము. అండ్ మా పాప అక్కడే ఉన్న ప్లే జోన్లో కూడా కొన్ని గేమ్స్ అనేది ఆడుకుంది. అలా మేము ఆ రోజు స్పెండ్ చేసామండి. ఊటీలో ఫస్ట్ డే ఇది. ఇక నైట్ మేము రూమ్కి వచ్చేసామండి. వచ్చేసాక మా హస్బెండ్ కేక్ తీసుకొని వచ్చాడు. నా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నాము. కేక్ కటింగ్ చేసుకొని ఇలా ఊటీలో ఫస్ట్ డే అనేది గడిచిపోయింది. ఇక నెక్స్ట్ డే, ఇది డే 2 అండి. ఊటీలో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నాము. అక్కడే ఉన్న రెస్టారెంట్కు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని నెక్స్ట్ స్టార్ట్ అయ్యామండి దొడబెట్ట శిఖరం. మేము వెళ్ళే దారిలో చెట్ల పొదల్లో మాకు ఒక యానిమల్ కనిపించింది. సో అది కూడా ఫోటో తీసాము. ఇక్కడ ఫ్రెష్గా క్యారెట్స్ అనేవి దొరుకుతాయండి. ఎంత బాగుంటాయో టేస్టీగాను. సో మేము అలా క్యారెట్స్ తీసుకొని తినుకుంటూ ఆ దొడబెట్ట పీక్ అనేది ఎక్కాము. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఈ దొడబెట్ట శిఖరం. ఇది తమిళనాడులోని నీలగిరి జిల్లాలో విస్తరించి ఉంది. ఇది ఊటీకి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఊటీని సందర్శించే ప్రకృతి ప్రేమికులకు ఖచ్చితంగా చూసే ప్రదేశాలలో దొడబెట్ట ఒకటి. ఇక్కడ ఒక టెలిస్కోప్ హౌస్ అనేది ఉంటుందండి. అందులో సందర్శకుల కొరకు 2 టెలిస్కోప్లను ఉంచారు. టెలిస్కోప్ హౌస్ మీదికెక్కి చూస్తే చుట్టూ కొండలు, లోయలు, ఊటీ సౌందర్యం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళేటప్పుడు స్వెటర్స్ అలాగే వాకింగ్ షూస్ వేసుకుంటే మంచిదండి. అలాగే ఇక్కడ రకరకాల పక్షులను కూడా చూడవచ్చు, ట్రెక్కింగ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి చూస్తే కనుచూపు మేర విస్తారంగా పరుచుకొని ఉండే నీలగిరి పర్వత శ్రేణులు, మధ్యలో చాలా గ్రామాలు, మబ్బుల గుంపులు చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి. ఈ దొడబెట్ట చుట్టూ దట్టమైన అడవులు, అందమైన ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. ఇక్కడ చాలామంది ట్రెక్కింగ్ అనేది చేస్తారు. మేము కూడా అక్కడే దిగేసి ట్రెక్కింగ్ చేశాము. కొంత సమయం గడిపి కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నాము. చాలా బాగుంది ఆ ప్లేస్ అంతా. తిరుగుతూ ఉంటే ఎంత హాయిగా చల్లగా ఉన్నదో. అలా మేము అక్కడ తిరిగి నెక్స్ట్ మేము టీ ఫ్యాక్టరీకి వెళ్ళామండి. దగ్గరలోనే ఉంటుంది దొడబెట్ట శిఖరానికి. ఇక్కడ టీ ఫ్యాక్టరీలు టీ మ్యూజియంతో కలిపి ఉంటాయి. ఇవి టీ తయారీ ప్రక్రియను ఉపయోగించిన యంత్రాలను అనేవి ప్రదర్శిస్తాయి. ఈ టీ తయారీ ప్రక్రియను, టీ చరిత్రను తెలుసుకోవడానికి అనేక మంది పర్యాటకులు వస్తూ ఉంటారండి ఇక్కడికి. ఈ టీ మ్యూజియంలో టీ తయారీకి ఉపయోగించే యంత్రాలను, టీ చరిత్రను అనేది మనం తెలుసుకోవచ్చు. ఎంతమంది జనాలు ఉంటారంటే అండి, వేలలో వస్తారు ఇక్కడికి. అంతమందికి కూడా మనకు వెంటనే మనకు టీ అనేది ఇస్తారండి. ఎన్ని వెరైటీస్ ఆఫ్ టీస్ ఉంటాయో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది టీ. ఎంతమంది వస్తే అందరికీ ఇస్తూనే ఉంటారు. అలా మేము అక్కడ టీ తాగాము. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో టీ ప్యాకెట్స్ అయితే. మేము అందులో కొన్ని వెరైటీస్ తీసుకున్నాము టీ ప్యాకెట్స్. అక్కడే ఉన్న టీ ఎస్టేట్ చుట్టూ తిరిగి ఫొటోస్ అనేవి దిగాము. అక్కడ నుంచి వ్యూ అనేది చాలా బాగా కనబడుతుందండి. సో అక్కడ కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నాము మేము. ఇక మేము అక్కడి నుంచి పైన్ ఫారెస్ట్కు చేరుకున్నాము. మనం నీలగిరి కొండల్లో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించాలనుకుంటే ఈ పైన్ ఫారెస్ట్కి రావాల్సిందే. ఇక్కడ టైం అనేది మంచిగా స్పెండ్ చేయొచ్చండి. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే ప్రకృతి ప్రేమికులందరికీ ఇక్కడ సమయాన్ని గడపడానికి ఉత్తమమైన ప్రదేశము ఈ పైన్ ట్రీ ఫారెస్ట్. అంతేకాకుండా ఇదొక షూటింగ్ స్పాట్ అండి. ఇక్కడ చాలా మూవీస్ అనేవి జరిగాయి. మెయిన్గా ఖయామత్ సే ఖయామత్ తక్, ఖుదా గవా, సద్మా, దిల్ మరియు దివానా వంటి అనేక బాలీవుడ్ మూవీస్ ఇక్కడ తీశారు. అలాగే ధీనా అనే తమిళ్ సాంగ్లో కూడా ఈ అడవిలో ఉన్న అద్భుతమైన పరిసరాలను చూడొచ్చు. ఇంకా ఈ పైన్ ఫారెస్ట్లో మనము మెయిన్గా చేయవలసినవి ఏంటంటే ఫోటోగ్రఫీ. ఇక్కడ ఉన్న దట్టమైన చెట్లతో కొన్ని అద్భుతమైన ఫోటోలను మనం తీసుకోవచ్చండి. నెక్స్ట్ క్యాంపింగ్. మరో ఉత్తేజకరమైన కార్యకలాపం ఏంటంటే క్యాంపింగ్. ఇది ఒక బహిరంగ వినోద సాహసం. ఇంకా ఇక్కడ క్యాంపింగ్ కూడా చేయడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా చేసుకోవచ్చు, చాలా ఉంటాయి. నెక్స్ట్ మేము అక్కడి నుంచి పైకరా అనే విలేజ్కు వెళ్ళాము. అది ఊటీ నుంచి 21 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ ఒక విలేజ్ ఉంటుంది, పైకరా అనే విలేజ్. ఆ విలేజ్లో సరస్సు అండ్ వాటర్ ఫాల్స్, రివర్ అనేవి ఉంటాయి. ఇక్కడ ప్రకృతి అందాల మధ్య అద్భుతంగా కనిపించే ఈ ప్రదేశము ఎంతో సుందరంగా ఉంటుందండి. ఈ ప్రదేశానికి ఎర్లీ మార్నింగ్ ఊటీ నుంచి వెళ్తే, ప్రయాణం చేస్తే మాత్రం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. సరస్సు అందాలు ఆస్వాదించేందుకు ఇక్కడ పర్యాటకుల కోసం గ్రూప్ బోటింగ్, స్పీడ్ బోటింగ్ అందుబాటులో ఉంటాయి. మాన్సూన్ సీజన్లో జలపాతాలు ఉధృతి అధికంగా ఉండటంతో సరస్సు కలకలలాడుతూ కనిపిస్తుంది. కానీ సమ్మర్ సీజన్లో ఇది కాస్త తక్కువగా ఉంటుంది. అయితే ఈ నీలగిరి జిల్లాలోని అతిపెద్ద నది ఈ పైకారా. దీనిని స్థానిక ఆదివాసీ తెగలు, తోడాలు ఎంతో పవిత్రంగా భావిస్తారండి. కొండ ప్రాంతాల గుండా ప్రవహిస్తూ చివరకు ఒక పీఠభూమి అంచుకు చేరుతుంది. తర్వాత ఈ పైకారా జలపాతాలు అనేవి, పైకారా నది 55 మీటర్లు, 61 మీటర్లు 2 చివరి జలపాతాలుగా ప్రవహించగా వాటిని పైకారా జలపాతాలు అని అంటారు. ఇవి ఊటీ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ పైకారా ప్లేస్ అనేది చాలా మూవీస్లలో, సాంగ్స్లలో కూడా ఉంటుందండి. రోజా మూవీ, అలాగే సాజన్, దిల్సే వంటి మూవీస్లలో కూడా కనిపిస్తుంది. పచ్చని కొండలు, లోయల మధ్య అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు అందిస్తూ ట్రెక్కింగ్ చేసేవారికి పైకారా ఒక ప్రశాంతమైన మరియు రమణీయమైన ప్రదేశము.
మేము వెళ్ళిన టైంలో కూడా ఆ వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉందండి. సో అది చూసుకొని మేము అక్కడే ఉన్న పైకారా లేక్లో బోటింగ్ అనేది చేశాము. ఈ పైకారా లేక్ అనేది పైకారా రివర్ డ్యామ్ ద్వారా ఏర్పడిన అందమైన సరస్సు అండి, సుందరమైన సరస్సు. చుట్టూ పచ్చదనం మరియు కొండలు ఉంటాయి. మేము కూడా బోటింగ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంటుందండి చూడడానికి. చుట్టూ చెట్లు ఎంత గ్రీనరీగా ఉంటుందో, అండ్ వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అలా మేము బోటింగ్ చేసి కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నాము. చుట్టూ మంచు ఉండడం వల్ల ఆ చెట్లు అనేవి అంత గ్రీనరీ కనిపించట్లేదండి ఫొటోస్లలో, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది. ఇక మేము అక్కడి నుంచి ఊటీలోని వ్యాక్స్ వరల్డ్కి వెళ్ళాము. ఇది ఊటీ కూనూర్ రహదారిలో ఉంటుందండి. ఊటీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, బాల్ గంగాధర్ తిలక్, మదర్ తెరిసా వంటి ప్రముఖుల మైనపు విగ్రహాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఛత్రపతి శివాజీ, వీరప్పన్, సాయిబాబా, లార్డ్ జీసస్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మరికొందరి ప్రముఖుల విగ్రహాలు కూడా చేర్చారండి. ఇది 130 సంవత్సరాల నాటిది ఈ వ్యాక్స్ వరల్డ్ అనేది. ఇక్కడి నుంచి ఊటీలోని కర్ణాటక సిరి హార్టికల్చరల్ గార్డెన్కు వెళ్ళాము. బొటానికల్ గార్డెన్ వేరు అండి, అలాగే కర్ణాటక సిరి హార్టికల్చరల్ గార్డెన్ వేరండి. అయితే ఈ కర్ణాటక సిరి హార్టికల్చరల్ గార్డెన్ అనేది కొత్తది, చాలా బాగుంటుందండి. ఇది ఒక కొత్త ఆకర్షణ ఊటీలో. ఈ ఉద్యానవనాన్ని ఒకప్పుడు మైసూర్ రాజుకు చెందిన భూమిలో నిర్మించారు. 1964లో ఈ భూమిని మహారాజా కర్ణాటక ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చారు. ఈ గార్డెన్ అంతా 38 ఎకరాల్లో విస్తరించి ఉంటుందండి. ఇందులో రోజ్ గార్డెన్, ఇటాలియన్ గార్డెన్, టీ గార్డెన్, మేజ్ గార్డెన్ అనేవి ఉంటాయి. మొత్తం తిరిగేసాము, తిరిగి రిలాక్స్ అయ్యాము ఆ గార్డెన్లో. అక్కడే చాలా సమయం స్పెండ్ చేసామండి. ఎంత గ్రీనరీగా ఉంటుందో చుట్టూ అంతా, చాలా పీస్ఫుల్గా ఉందండి. ఊటీలో మాకు బాగా ఎక్కువగా నచ్చింది ఈ గార్డెన్, బాగా నచ్చింది. అండ్ అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. సో మేము ఫొటోస్ కూడా తీపించుకున్నాము కొన్ని. సో మీరు ఎవరు వెళ్ళినా కానీ ఈ గార్డెన్ అస్సలు మిస్ అవ్వకండి. ఇలా మేము ఊటీలో 2 days అనేది స్పెండ్ చేసాము. ఇక మేము ఊటీ నుంచి కూనూర్కు వెళ్ళాము. కూనూర్లో ఏమేం ప్లేసెస్ చూసామో మీరు మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూడండి. ఇవ్వండి ఊటీ ముచ్చట్లు. ఇంకొక వీడియోలో కలుసుకుందాము. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.